హలో గాయ్స్, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది ఇంకొక వ్లాగ్, పార్ట్ 2 ఆఫ్ ఢిల్లీ వ్లాగ్ అనమాట. సో ఇది సెకండ్ పార్ట్. మీరు ఫస్ట్ పార్ట్ చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, చూడండి. అండ్ ఒక క్విక్ రీక్యాప్ ఏంటంటే, మేము బిజినెస్ ట్రిప్ మీద ఢిల్లీకి వచ్చాము. సో 1 వీక్ మొత్తం ఎంత కవర్ అయితే నేను అంత చేసేసాను అనమాట. అన్నీ మొత్తం ఒక 2 పార్ట్స్ చేశాను అంతే. లాస్ట్ పార్ట్ ఒకటి, ఇదొకటి. ఇందులో మళ్ళీ రోజు సేమ్ రొటీన్ ఉంటుంది, ఇంకేం చేంజెస్ ఉండదు, రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం. సో మొత్తం కలిపి ఈ సెకండ్ వ్లాగ్లో ఎండ్ చేసేస్తున్నాను. ఈసారి ఎక్కడికి వెళ్ళట్లేదు, అసలు ప్లాన్ చేసుకున్నాం కానీ నాకు కూడా కుదరలేదు వెళ్ళడానికి. అండ్ ఈరోజు ఇది నెక్స్ట్ రోజు అనమాట. నెక్స్ట్ రోజు ఇంకా ఆఫీస్లో లంచ్ ఉన్నింది. సో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలి. ఇంకా లేచి ఏదో ఒక ఎక్సర్సైజ్ చేసేద్దామని కొద్దిసేపు యోగా చేసుకున్నా. అక్కడ నుంచి రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళాము. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఫర్ దట్ డే. సెమీ ఫార్మల్గా ఉంచుదాము, ఇది బిజినెస్ లంచ్ కాబట్టి అని చెప్పి ఇది ఇలా వేసుకున్నాను. ఇది 2 జూడియో నుంచే. సో అవుట్ఫిట్స్ లింక్స్ ఏం లేదు. అండ్ ఇక్కడ నుంచి నేను రెడీ అయిపోయి క్యాబ్లో బయలుదేరిపోయాము హోటల్కి. మేము యాక్చువల్గా లంచ్ ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం. మాది యూజువల్లీ మిడ్ షిఫ్ట్ ఉంటుంది. సో మార్నింగ్ చాలా టైం దొరుకుతుంది అనమాట మాకు. అండ్ ఇది హోటల్. అండ్ ఈ హోటల్ వచ్చి ద వెస్టిన్ హోటల్, గుర్గావ్లో ఉంటుంది. ఇది మా ఆఫీస్ కూడా గుర్గావ్లో ఉంటుంది కాబట్టి మేము దగ్గరగా ఉన్న హోటలే చూస్ చేసుకున్నాము. లంచ్ అంతా చాలా బాగుంది. ఇన్ని ఆప్షన్స్ పెట్టేసరికి మాకు ఎక్కువ తినడానికి కూడా అవ్వదన్నమాట. చాలా ట్రై చేయాలని ఉంటుంది, బట్ అన్ని ఆప్షన్స్ పెడితే ఇంకెంత తింటాము. సో జస్ట్ అన్ని ట్రై చేసి ఇంకా ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసామని. అండ్ ఇది మేము స్టే చేసిన సర్వీస్ అపార్ట్మెంట్. రోజు మార్నింగ్, ఇంకా మార్నింగ్ కదా అన్ని టైమ్స్ కూడా మేము ఆర్డర్ చేసుకోవాలి. ఆ 1 వీక్ మొత్తం బయట తిని బోర్ కొట్టేదన్నమాట, ఏం తినాలా అని. సో అందుకే ఫ్రూట్ బౌల్ ఏదో ఆర్డర్ చేసుకున్నట్టున్నా ఆ రోజు. ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాను. సో రోజు ఇదే రొటీన్ ఉంటుందని చెప్పి నేను ఈ వ్లాగ్ ఎక్కువ లెంత్ పెట్టలేదు. ఇదే వ్లాగ్లో దేవరా మూవీకి కూడా వెళ్తాను. సో అది కూడా ఇందులోనే కవర్ చేసేసాను అనమాట. సో ఇది ఆఫీస్ గుర్గావ్లో డిఎల్ఎఫ్ సైబర్ హబ్లో ఉంటుంది ఆఫీసు. అది మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట అక్కడున్న ప్లేసెస్లో. సో ఇక్కడ ఢిల్లీ ఆఫీస్ అంటే నాకు చాలా నచ్చుతుంది. అందుకే అంటే టైంపాస్ అవుతుంది బాగా. చాలా ప్లేసెస్ ఉంటాయి తినడానికి, బట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ స్టిల్ ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి, ఏదో ఒక రోజు అన్నీ ట్రై చేయొచ్చు అని కూడా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇలా ఈవినింగ్ అలా వాక్స్కి వెళ్ళొచ్చు. ఇది మంచి హ్యాపెనింగ్ ప్లేస్ కాబట్టి ఏదో ఒక టైం పాస్ అవుతుంది ఇక్కడ, వర్క్ లేకపోతే. వర్క్తో పాటుగా అన్నీ. సో ఇలా ఒక వాక్ వెళ్తూ మేము ఇలా స్పెండ్ చేసామన్నమాట ఆ రోజు. అండ్ ఇది మా సర్వీస్ అపార్ట్మెంట్లో ఆ రోజు పాట్లక్ లాగా చేసామన్నమాట. అంటే వేరే కొలీగ్స్ వాళ్ళు కూడా ఏదైనా చాట్స్ అవన్నీ చేసుకొని వస్తారు. మేము మెయిన్ కోర్స్ వెజ్ బిర్యానీ చేసాం ఆ రోజు. సో అన్ని జెప్టోలో ఆర్డర్ చేసుకొని ఆ రోజు వెజ్ బిర్యానీ చేసేసి పెట్టేశాను నేను మధ్యాహ్నమే. సో అందరూ మధ్యాహ్నం పైనే వచ్చారు ఆల్మోస్ట్. సో అంతలోపల రెడీ చేసి పెట్టేసి మేము రెడీ అయిపోయి ఇంకా అందరూ టైం స్పెండ్ చేసాము. ఇది చాలా బాగుంది. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా మేము క్రియేట్ చేయాలనుకున్నా సపోర్ట్ చేసేవాళ్ళు ఉండాలి కదా, కొలీగ్స్ అనేవాళ్ళు. సో మా టీంలో అందరూ అలా సపోర్ట్ చేస్తారనమాట. ఏదైనా చేస్తే అందరూ ఓకే మేము ఇది తెస్తామని. సో అలా ఫుడ్ కూడా అందరూ షేర్ చేసుకున్నారు. మేము ఇంకా సర్వీస్ అపార్ట్మెంట్లోనే కదా ఉన్నాం, కిచెన్ యాక్సెస్ ఉంది అని చెప్పి ఒకటి బిర్యానీ చేద్దాం, వెజ్ బిర్యానీ అని చెప్పి తీసుకున్నాము. సో ఇది గేమ్స్ ఆడాము, తంబోలా అని. జస్ట్ లైక్ హౌస్ ఇలాగే ఉంటుంది కానీ చాలా ఫన్గా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా అది బోర్ కొట్టేసింది మాకు. తర్వాత ఇంకా దమ్ షరట్స్ లాగా చిట్స్ తీసి, లేదా మేము ఒకటి చెప్తే వాళ్ళు యాక్ట్ చేసి చూపించాలి ఇంకొక టీప్కి, అదే ఆడాము. చాలా అంటే ఇలా అందరూ ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది గేము. అండ్ ఇది దేవరా మూవీ. సో మీరు క్యాప్షన్లో చూసినట్టు ఇదనమాట. సో ఇక్కడ కూడా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని నాకు అస్సలు తెలీదు. నాకు ఏదో లోకల్ థియేటర్కి వెళ్ళినట్టు ఫీలింగ్ వచ్చిందనమాట. మీరు కూడా చూసేయండి.
ఎన్టీఆర్ బాబు. ఇదిగోండి వీళ్ళే చూడండి, ఆ గ్యాంగ్ మొత్తం ఎన్టీఆర్ ఫ్యాన్ క్లబ్ అనుకుంటా. సో అక్కడ మొత్తం రచ్చ చేసేసారు. అస్సలు తెలియలేదు ఇంత బాగుంటుంది అక్కడ కూడా తెలుగు మూవీ చూస్తే అని. అండ్ ఆ రోజు ఇక 1 వీక్ అయిపోయింది, లాస్ట్ రోజు ఇది. అందరికీ బాయ్ చెప్పేసి మేము సాటర్డే మార్నింగ్ అలా బయలుదేరిపోయాము. మాకు ఫ్లైట్ ఉన్నింది. అండ్ అక్కడ ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది ఎయిర్పోర్ట్లో. నా లగేజ్ 10 kgs ఎక్కువైపోయింది వెయిట్. అంటే సో ఎక్కడికైనా వెళ్తే ఇంకా ఫ్లైట్ జర్నీలో ఎక్కువ తీసుకెళ్ళకూడదు. రిటర్న్ వచ్చేటప్పుడు కూడా లగేజ్ ఉంటుంది, ఏదైనా షాపింగ్ చేసింది అవన్నీ. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని ప్యాక్ చేసుకోవాలి అని అర్థమైంది నాకు. ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఇంకా పాపం హెల్ప్ చేశారు నాకు. ఎక్స్ట్రా కవర్స్ పెట్టుకొని పోయాను. సో అందులో వేసేసుకొని రిటర్న్ వచ్చేసామన్నమాట, క్యాబిన్లో వేసుకొని. అండ్ ఇలా బ్యూటిఫుల్ సీనరీ చూసాము రిటర్న్ వచ్చేటప్పుడు. మేము ఈవినింగ్ అలా ల్యాండ్ అయ్యాం బెంగళూరుకి. సో అలాంటి టైంలో ఒక గోల్డెన్ అవర్స్ ఇలా సన్సెట్ అవన్నీ కనిపిస్తాయి అన్నమాట ఫ్లైట్లో, బాగుంటుంది. సో ఇంకా నెక్స్ట్ బెంగళూరు ల్యాండ్ అయిపోయాను. సో ఇది ఎండ్ ఆఫ్ ద వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం, ఏదైనా ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ చేస్తా. సో ట్రావెలింగ్ ఇలాంటివి ఏదైనా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.